ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశములో నొందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలన్నమాట. మోషే మృతి నొందకు ముందు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలకి మరి చక్కని విషయాలను దీవిస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కారణం, ఈరోజు మనిషిని చూస్తూ ఆ మనిషి నిలబడినప్పుడే ఆ మనిషి వైపు చూసేటువంటి వారు నిలబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరిని ఫాలో అవుతూ ఉన్నారు అని అంటే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనుషులు ఈరోజు క్రిస్టియానిటీ ఎలా ఉందంటే, ఎవరినైతే ఫేవర్గా ఉంచుకుంటున్నారో వారిని ఫాలో అవుతూ ఉన్నారు. కనుక నాయకులు లేని జనులు ఏమైపోయారటండి? పాడైపోయారట. కాబట్టి నాయకులు లేనప్పుడు జనులు ఏమైపోతూ ఉన్నారు? పాడైపోతూ ఉన్నారు. కారణం, మనందరికీ పైన నాయకుడు ఉన్నాడు కదా, మనందరికీ పైన నాయకుడు ఉన్నాడు. అసలు సిసలైన నాయకుడు, ఒక పెద్ద లీడర్ అన్నమాట, మనల్ని చక్కగా నడిపించేదానికి. ఆయన నాయకత్వంలో ఎప్పుడైతే మనము నడిపించబడుతూ ఉంటామో మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో కూడా వెనుదిరగం. ప్రియులారా, ఇక్కడ పరిచర్యలో ఒక సమస్య వచ్చినప్పుడు ఒక అన్యుడు ఒక చక్కని మాట చెప్పాడు. బాధపడుతూ ఉన్నాం. ఇక్కడ బలిచ్చేటువంటి దైవజనుడు ఇక్కడ లేనప్పుడు మేము దైవజనుడు లేడని ఏడుస్తూ ఉన్నాం, కానీ దేవుడు లేడని ఏడవలేదు. దేవుడు ఉన్నాడు అన్నటువంటి దానిని గ్రహింపుకు రాల. ఒక మాట చెప్పాలి అని అంటే, సహజంగా మనం ఉన్న బంధాలే మన చుట్టూ పని వేసుకున్నప్పుడు మొదట దీన్ని గురించి మనం ఆలోచన పెడతాం ప్రియులారా. కాబట్టి నేను ఎవని సన్నిధిని నిలుచున్నాను అని చెప్పి ఆనాడు పౌలు గారు అనగలిగారు. కానీ మనం ఎవరిని బట్టి ఇక్కడికి వచ్చాము అన్న సంగతి మనిషిని బట్టి అనుకున్నాం. కానీ మనిషి కలిసి వచ్చింది దేవుని కొరకు, దేవుని బట్టి, దైవ దర్శనాన్ని బట్టి, దైవ సంకల్పాన్ని బట్టి, దేవుడు తన చిత్తమును నెరవేర్చుటకు ఆయన మమ్మల్ని పిలిచి ఉన్నాడు అన్న సంగతి సమస్య వచ్చినప్పుడు గుర్తించేదానికి సమయం పట్టింది ప్రియులారా. కనుక మేము బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక అన్యుడు వచ్చి అంటా ఉన్నారు, ఎందుకమ్మా మీరు ఎంతలా ఏడుస్తూ ఉన్నారు? గుళ్ళో దేవుడు ఎప్పుడు ఉంటాడు, పూజారే కదా మారేది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. కొన్నిసార్లు దైవత్వాన్ని కలిగి దైవాత్మ పూర్ణులమై మనం ఉన్నామనుకుంటాం, కానీ కొన్నిసార్లు ప్రవక్తలు సైతం కూడా ఏమండి వారికి మరలా దేవుని వలన జ్ఞానోపదేశము వచ్చేంతవరకు మనిషిలో తనకున్న అజ్ఞాన దశని వారు గుర్తుపట్టడం ఆలస్యమైంది. దానికి ఎగ్జాంపుల్, గాడిదతో దేవుడు ఏం చేశాడు? బిలాముతో మాట్లాడే అంతవరకు ఆ మాట చెప్పలేకపోయాడు. ప్రభువా, నీవు సమస్తమును ఎరిగి ఉన్నవాడు అన్న సంగతి ముందు తెలుసు, కానీ ఆ క్షణంలో గ్రహించలేకపోయాడు. వాస్తవమే కదా, పూజారులు మారుతూ ఉంటారు కదా, దేవుడు ఎప్పుడు గుళ్ళో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈరోజు ఎవరిని ఫాలో అవుతూ ఉన్నామనంటే, ఏమండి, లోకంలో శరీర సంబంధంగా మనుషుల్ని మనం మాదిరిగా ఉంచుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకు మాదిరిగా ఉన్నటువంటి వారు మన మధ్యలో లేనప్పుడు మన మాదిరి తత్వం ఏమైపోతూ ఉంది? కోల్పోతూ ఉన్నాం. అమాయకత్వంలోనికి మరలా వెళ్ళిపోతూ ఉన్నాం. శరీర తత్వాన్ని కలిగి స్వాభావికంగా మనుషుల్లాగా ప్రవర్తించడం అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంది ప్రియులారా. అందుకే మన నాయకుడు, మన దేవుడు, మన తండ్రి ఏమని మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు, మన కొరకు సిద్ధపరిచినటువంటిది మనం అనుభవించగలిగినట్లుగా మనం ఎవరిని ఫాలో అవ్వాలి అని అంటే, సృష్టికర్త అయిన దేవుని. చపర్లు కొట్టి దేవుడిని గనపరుద్దామా?
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమా స్వరూపియగు దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు చుట్టుప్రక్కల మనం ఎవరిని కూడా గుర్తుపట్టమండి. కానీ పౌలు గారు ఇచ్చిన సాక్ష్యంలాగా ఈరోజు మనము ఎప్పుడు చెప్పగలుగుతాం? ఆ మాట చెప్పండి. ఎప్పుడు చెప్పగలుగుతాం? శరీర రీతిగా నేను ఎవరిని ఎరుగును అంటాడు. ఎంత గొప్ప మాట అండి. ఎన్ని కోట్ల మంది దేవుణ్ణి అనుసరిస్తే సంఖ్యల్లోనే రాయగలిగారు. ఈరోజు పరలోకపు యొక్క నమూనా ఉంది, ఇంతేనా అనుకుంటాం మనం. కానీ కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ కోట్ల మంది ప్రజల్లో ఆ నమూనాలో ఆ యొక్క పరలోకపు యొక్క వీధులలో నడిచేవారు ఎందరో, ఆ ఎందరిలో ఎవరికి వారే నేనున్నా 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 అనుకుంటేనే ఈ మాత్రమైనా క్రైస్తవులుగా బ్రతకటానికి, క్రీస్తుని అనుసరించడానికి మేల్కొల్పబడతా ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు పొయ్యి మీద మనం కూర పెడితే ఎన్నిసార్లు చూస్తామో, ఎన్నిసార్లు మోద్ది చూస్తామో, తోడేసిన పాలు తోడుకుందా లేదా అని చెప్పి. ఏమండి, ఏదైనా ఒక మొక్కను మనము విత్తనాలు వేసి దాన్ని మొలకెత్తేసరికి 1 రోజు 2 రోజులు 3 రోజులని టైం తీసుకునేది. కానీ మనం ఏం చేస్తాము? రోజు చూస్తూ ఉంటాము. తోడుకునేటువంటిది తోడుకోగలిగినట్లుగా తోడేసిన తర్వాత కొంత టైం ఉంటుంది. ఆ టైం వరకు మనం కదిలించకూడదు అన్నమాట. అదేమైంది లేదంటే కుడితి అయిపోతూ ఉంటుంది. ఈరోజు మనకు ఏ మొక్కనైనా మనం పెంచేటప్పుడైనా, ఏ పనైనా మనం చేసేటప్పుడైనా, ఏదైనా మనము వండేటప్పుడైనా దాని యొక్క కాల పరిమితి ఉంటుంది. కుక్కర్లో పెడతాం, 2 విజిల్స్ వచ్చాక తీస్తే కుక్కర్లోనే పెట్టాం, ఉడికింది కుక్కర్లోనే, కానీ ఉడకకుండా ఉంటుంది. అయితే 3 విజిల్స్ వచ్చేది మామూలుగా లెక్క ప్రకారం. ఇంకొంచెం 4 విజిల్స్ రాగానే కుక్కర్ తీస్తే ఏమైంది? గోడకు కొట్టుకునేది, మొహం పేలిద్ది, ఏదైనా జరగవచ్చు, చెప్పలేము. కుక్కర్ ఆపినా, స్టవ్ ఆపినా కుక్కర్కి కొంత సమయం మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఈరోజు మన మొఖాలు పేలిపోవటానికి, ప్రాణాలు పోవటానికి, మనం ఉండేటువంటి స్థితిలో ఉండకపోవటానికి కారణం ఏంటంటే సమయం అనేటువంటి దాన్ని గ్రహించట్లేదు మనం. సమయం అందుకే విలువ చాలా గొప్పది జీవితంలో. డబ్బు విలువ కాదు, జీవితంలో సమయం విలువ చాలా గొప్పది. దాన్ని గ్రహించినటువంటి వారు కొందరు మాత్రమే. కానీ ఎవరైతే దాన్ని గ్రహిస్తారో జీవితంలో పోగొట్టుకున్నవి మరలా పొందుకోగలుగుటకు వారికి ఎంతైనా సమయం అనేటువంటిది వీలైద్ది ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనకు నాయకుడిగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి వ్యక్తుల్ని మనము శరీర సంబంధముగా ఉంచుకోకూడదు. దైవ సంబంధంగా దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఫాలో అవుతూ ఉంటామో ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? ఏమండి, దైవజనుడైన 33:1 ఉంది కదా, దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులు దీవించిన విధము ఇది. అతడు ఎట్లనను, యెహోవా సీనాయి నుండి వచ్చును, షేయూరులో నుండి వారికి ఉదయించును, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించును, వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియుచుండెను. ఎంత అద్భుతమో చూసారా ప్రియులరా? దేవుడు ఎన్ని విధాలుగా తన ప్రజల కొరకు ఆయన సంకల్పం చూసారా? ఎప్పుడైనా దీని గురించి మనం ఆలోచిస్తే నిజంగా మనకే ఒక రకమైనటువంటి సంతోషం అన్నమాట. ప్రభువా, ఇన్ని విధాలుగా నీ ప్రజల కొరకు నువ్వు ప్రణాళికలు కలిగి ఉన్నావు. నిజం. ఎందుకంటే ఆయన అంటే ఎవరు చేసిన జనములను ప్రేమించును, అతడు ఆయన పరిశుద్ధులందరూ నీ వశములో ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. కాబట్టి ఆయన పరిశుద్ధులందరూ ఎవరు వశములో ఉన్నారట? ఎవరు వశములో ఉన్నారు? ఆయన వశములో ఉన్నారు. కాబట్టి చాలాసార్లు మనం
యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు ఆ కింద రాయబడతా ఉంటాయి, వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, స్త్రీ పురుషుల వశీకరణ అనేటువంటి విషయాలు మనము జ్యోతిష్కం చెప్పబడును, ఉచితంగా చెప్పబడును అని చెప్పి, ఫ్రీ కాల్ అని చెప్పి మనం కింద ఒకటే చూస్తూ ఉంటాం. మొత్తం అవే మెసేజ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరిని వశీకరణ చేసుకోవాలి అనన్నా మన ప్రభువు అనుమతించాలంటారా కాదంటారు? చెప్పండి చెప్పండి చెప్పండి. బుద్ధి మాంద్యము చేత జ్ఞానము లేక మాట్లాడుకునటమే కానీ, అమ్మ వాడి స్నేహం పెట్టి అదిగో వాళ్ళతో మాట్లాడబట్టి, వీళ్ళతో మాట్లాడబట్టి, ఇక్కడికి వెళ్ళబట్టి, అక్కడికి వెళ్ళబట్టి ఇలా జరిగిందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారా. కానీ మనం ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు సమస్యలు ఎక్కడ తలెత్తుతూ ఉన్నాయంటే, అదిగో నువ్వు వాళ్ళతో మాట్లాడమాక, వీళ్ళతో వెళ్ళమాక, వాళ్ళ దగ్గర కూర్చోమాక, వీళ్ళ దగ్గర నువ్వు ఇలా ఉండు, జాగ్రత్త అని అంటాము. ఈ నోరు పెదవి దాటి వచ్చిన మాట మరొక చెవిన పడింది అని అంటే, ఈరోజు కాకపోయినా 2 సంవత్సరాలకైనా 4 సంవత్సరాలకైనా అదేం చేసిద్దండి, బయటికి వచ్చేసిద్ది. నేను ముందే చెప్పాను అంటారు అనుకోకుండా, నాకు ముందే తెలుసు అంటారు ఆ విషయం. కారణం చెప్పుకున్నటువంటివి ఏమండి అవి ఏం చేస్తూ ఉంటాయి, మరలా ఒక్కొక్క రోజు అవి బయటికి వచ్చినప్పుడు మనుషుల మధ్య గ్యాప్ వచ్చేసింది, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వివాదాస్పదమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో నీ భర్తనైనా, నీ పిల్లలనైనా, నీ కుటుంబ విషయంలోనైనా, నీకున్న పరిస్థితులైనా, నీ వ్యాపారమేనైనా, నీ పిల్లలే అయినా, నువ్వు చేసే ప్రతి యొక్క మార్గంలో, వెళుతున్న ప్రతి మార్గంలోనైనా నీ ఒకటే గ్రహించాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనమందరము కూడా ఎవరి వశములో ఉన్నాం? నీ పరిశుద్ధులందరూ నీ వశములో ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు నీ ఉపదేశమును అంగీకరించారు, వారు నీ పాదముల యొద్ద సాగిల పడుదురు. మన యొక్క ఆలోచన ముందు మనం ఫిక్స్ అయిపోదాం. ఏమండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మొదట మనల్ని దేవుని యొక్క సంకల్పంలో ఎంత బలంగా ఉన్నామో అన్నటువంటిది, ఎంతగా దేవుడు మనల్ని ఉద్దేశించి ఆయనలో మనల్ని మమేకమై బ్రతికేదానికి దేవుడు ఎంత కాపుదల, ఆయన యొక్క చిత్తం మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు, మరి మనం ఎవరి వశీకరణ చేసుకుంటే ఎవరి వశంలోకి వెళ్తాం చెప్పండి? దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపించబడేదానికి అప్పగించుకుంటూ ఉన్నప్పుడు అవి సుడిగుండాలే అయినా, ఏమండి అవి పెను తుఫానులే అయినా, అవి భయంకరమైనటువంటి చీకటి కమ్ముకొన్నటువంటి మేఘమే ఆయన, మేఘాలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడు, పెను తుఫానును ఆయన గద్దించేటువంటి దేవుడు, ఉరుములు మెరుపులకు ఆయన ఆజ్ఞాపించే దేవుడు. అవసరమైతే ఏమండి వాటిని ఉరిమేటట్లు చేయగలడు, పిడుగులు పడేటట్లు చేయగలడు. శత్రువులతో యుద్ధం చేయటానికి నువ్వు కత్తులతో చేయాల్సిన అవసరంలా, బడిసెలు తీసుకోవాల్సిన పని లేదు. నీవే విధంగా నీ శత్రువు బారి నుంచి బయటపడేదానికి నీవు ఆలోచన చేసి రాత్రి పగల్లో ఏదో మాస్టర్ ప్లాన్ వేయాల్సిన అవసరమో లేదు. నువ్వు వేసే ప్లాన్లన్నీ శుద్ధ దండగా నన్ను అడిగితే అవేవి కూడా పని చేయవు.